హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 58వ భాగము. ఇక కథలోకి వెళితే, డ్యాన్స్ అకాడమీ చేరుకుంది మిన్నీ. ఆమె రోజు రోజుకి డల్ అవ్వటం, మొహంలో సంతోషం మాయమయ్యి ఎందుకో భయపడటం అశ్రుత్ గమనిస్తున్నాడు. అలాగే మయూర్ గారు చూస్తున్నారు. బట్ ఆమె ఎంత దిగులుగా ఉన్నా డ్యాన్స్ విషయంలో పట్టు వదలటం లేదు. శ్రద్ధగా డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఏడాది సమయంలో పట్టే ప్రాక్టీస్ ఆమె ఒక నెలలో నేర్చుకుంది. ఎంతో టాలెంటెడ్ అనిపించుకుంది. అందుకే మయూర్ గారికి ప్రియ శిష్యురాలు అనిపించుకుంది. ఆమె ఇప్పుడు పూర్తి అధ్యాపన చేసింది. ఆమెకు మయూర్ గారు ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రాక్టీస్ కంటిన్యూ చేయిస్తూ కాంపిటీషన్కి పర్ఫెక్ట్గా సిద్ధం చేయిస్తున్నారు. అంతే. ఆమెలో ఉన్న సరస్వతి ఆ నటరాజు ఆశీర్వాదంతో గొప్ప కళాకారిణిగా కీర్తి తెచ్చుకుంటుంది. అందులో సందేహం లేదు అని భావిస్తూ అదే మాట కళ్యాణ్తో చెప్పేవారు. అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. మిన్నీ తన ప్రతిభ లోకానికి చాటి చెబుతుంది, ఆమెకు మంచి పేరు వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. కానీ అతడు ఒక పొరపాటు చేస్తున్నాడు. అఖిలాండేశ్వరి నిలయంలో అందరూ చేరుకున్నారు. అందరిలో సంతోషం, తృప్తి ఉన్నాయి. ఒక్క మిన్నీ కళ్యాణ్ కోసం అక్కడ ఉంటుంది తప్ప ఆ ఇంట్లో ఉండటం ఆమెకు కొంచెం కూడా ఇష్టం లేదు అన్న వాస్తవం అతడికి తెలిసి కూడా ఆమెలో ధైర్యం నింపాలి అని అక్కడే ఉండేందుకు ఒప్పించాడు. ఇప్పుడు అఖిలాండేశ్వరి కళ్యాణ్కి మర్యాద ఇస్తూ అతడు ఆర్డర్ వేస్తే చెప్పిన పని చేసి పెట్టడం, అందరి ముందు మంచి మార్కులు కొట్టేయాలని చూడటం మామూలు అయ్యింది. ఆవిడ అంత ఓపికగా ఉండటానికి కారణం ఆస్తి. ఆ ఆస్తి ఆమెకి దక్కాలి అంటే, ఇన్నేళ్ళు తాను కన్న కల నెరవేరాలంటే కళ్యాణ్ చేతి సంతకాలు కావాలి. వాటితో పాటు పద్మభూషణ్ వద్ద ఉన్న వీలునామా, ఖజానా తాళాలు ఆవిడ చేతికి దక్కాలి. అంతవరకు ఆమె ఓర్పు వహించక తప్పదు. కాబట్టి ఎంతో ద్వేషం మనసులో దాచుకుని కళ్యాణ్ ముందు నవ్వుతూ ఉంటుంది. ఆవిడ ప్లాన్ అతడికి తెలియదు అనుకుంటుంది. అంతా తెలిసిన కళ్యాణ్ ఆవిడని ఒక ఆట ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. మిన్నీ మాత్రం అదంతా చూస్తూ భయపడుతూనే ఉంటుంది. పెద్దమ్మ కళ్యాణ్ గారిని ఏమీ అనటం లేదు. ఎందుకు అని అనుకుంటూ ఉంటే ఆమె అనుమానం ఏమిటో గ్రహించిన అఖిలాండేశ్వరి ఆమె వినేలా అక్కడి పనివాడు సూరిబాబుతో చెప్పింది. ఆ కళ్యాణ్ ఎన్నాళ్ళు ప్రాణాలతో ఉంటాడో తెలియదు. వాడు ఎలాగూ చచ్చేవాడేగా. ఉన్న కొద్ది రోజులైనా వాడికి నచ్చినట్టు ఉండేలా చూసుకుంటూ ఉన్నాను. నాకు కొందరిలా స్వార్థం లేదు. ఎంతైనా వాడు ఈ ఇంటి అల్లుడు కదా అని డైలాగ్ వేసి వెళ్ళింది. ఆ మాటలు విన్న మిన్నీ జడిసిపోయింది. పెద్దమ్మ ఇంత ఓపికగా ఉన్నది కళ్యాణ్ గారు చావబోతున్నారు అనా? వీల్లేదు, ఆయనకి ఏమీ కాకూడదు. అందుకు నేను ఏం చెయ్యాలి? ఎలా గండం తప్పించాలి అని ఆలోచిస్తూ డ్యాన్స్ క్లాస్కి చేరుకుంది. ఆమె అదే ఆలోచనలో ఒకచోట కూర్చుని ఉంది. అశ్రుత్ ఆమెను చూసి, ఏంటి మేడం, ఈ మధ్య చాలా సీరియస్ థింక్ చేస్తున్నారు? ఏంటి విషయం? నేను చూస్తున్నా మీరు ఎప్పుడూ దిగులుగా ఉంటున్నారు. నాకు అదేం నచ్చటం లేదు. ఏంటి మీ ప్రాబ్లం? నాకు చెప్పండి, నేను ఏమైనా హెల్ప్ చేస్తాను అని ఎంతో చనువుగా అడిగాడు. ఆమె అతడి ప్రశ్నతో ఉలిక్కిపడి, అశ్రుత్, నాకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు ఒక సమస్య ఏమీ లేదు. నేనే ఒక సమస్య. నా వల్లే అందరికీ సమస్యలు. నేను నష్టజాతకురాలిని అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె అలా ఏడవటం అతడు చూడలేకపోయాడు. ఒక్కసారిగా కంగారు పడి, అయ్యో మేడం, ప్లీజ్ ఏడవకండి, నేను చూడలేకపోతున్నా. మీరు ఎవరికి సమస్య అవుతారు చెప్పండి. మీరు చాలా మంచివారు. అంతా మీ భ్రమ. నాకు మీ గురించి తెలుసు. మీ పూచే పూలకే హాని చేయాలి అని చూడరు. అలాంటి మీరు ఎవరికి ఇబ్బంది పెడతారు? అయినా మీరు నష్టజాతకురాలు అని ఎవరన్నారు? ఏసీపీ కళ్యాణ్ గారు మీకు భర్త అయ్యారు. అలాగే మీ డ్యాన్స్తో ఎంతోమంది అభిమానం, ఆదరణ పెరుగుతుంది. నష్టజాతకులకు ఇదంతా సాధ్యమా చెప్పండి? మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకండి ప్లీజ్. కళ్యాణ్ గారికి తెలిస్తే బాధపడతారు అని చెప్పాడు. మిన్నీ కళ్యాణ్ పేరు వినిపించేసరికి ఉలిక్కిపడింది. ఆమె కంగారుగా చుట్టూ చూసి కళ్ళు తుడుచుకుంది. అతడితో ఆమె ఏడుస్తున్నట్టు కళ్యాణ్ గారికి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేసింది.
ఆయనకి తెలిస్తే బాధపడతారు. నాకు బాధ కలిగింది అంటే ఆయన తట్టుకోలేరు. నా కోసం పెద్దమ్మతో గొడవ పడతారు అని వేడుకుంది. అశ్రుత్ అర్థం కానట్టు చూస్తూ, పెద్దమ్మ ఏంటి మేడం అన్నాడు. ఆమె ఇన్ని రోజులుగా పడుతున్న బాధ అంతా అతడికి చెప్పింది. పెద్దమ్మ అంటున్న మాటలు, ఆమె జీవితంలో పడ్డ కష్టాలు, నిందలు, కోల్పోయిన బంధాలు అన్నీ చెప్పింది. ఆమె జీవితం ఏమిటో, ఎంత బాధ అనుభవించిందో అతడికి అర్థమయ్యింది. అలాగే కళ్యాణ్ గారు అంటే ఆమెకు ఎంత పిచ్చి ప్రేమ అతడు తెలుసుకున్నాడు. చాలా ఫీల్ అయ్యాడు. ఐఎమ్ సారీ మేడం, నిజంగా మీ జీవితం బాధాకరం. ఆవిడ మనిషి కాదు, మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టింది, అవన్నీ చాలవు అని మీ మనసులో అనుమానపు బీజం నాటింది. అసలు ఈ జాతకాలు శని లాంటివి లేవు మేడం, అంతా మనం సృష్టించుకున్నవి అంతే. మీ నాన్నగారు, మామయ్య, అమ్మ అంతా కాలం తీరిపోయారు. వాళ్ళు పోవటం వలన ఆ అఖిలాండేశ్వరి మిమ్మల్ని బానిస కంటే హీనంగా చూస్తూ మీ ఆస్తి అనుభవిస్తుంది. అదంతా తెలుసుకుని కళ్యాణ్ గారు మిమ్మల్ని మీ బంగ్లాకు చేర్చారు. మీకు దక్కవలసిన హక్కులు మీకు దక్కేలా చేశారు. అంతా ఇప్పుడు కళ్యాణ్ గారి చేతిలో ఉంది. అందుకే అఖిలాండేశ్వరి ఇలా మీ మనసు పాడు చేస్తుంది. నమ్మొద్దు ఆవిడ మాటలు అని ఆమెకు అర్థమయ్యేలా ఎంతో చెప్పాడు. మిన్ని మనసులో ఉన్న భయం ఆమె ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేసింది. అందుకే అతడు తనకు హెల్ప్ చేయలేడు, కేవలం నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని భావించి, సరే ఇంకా ఈ విషయం వదిలేయండి, నేను వెళతాను, సీతమ్మ వస్తుంది, ఆమె ముందు ఏం మాట్లాడకండి అంటూ సీతమ్మ రావటం, ఆమెతో వెళ్ళిపోవటం జరిగాయి. అతడు కాస్త దిగులుగా ఆమె వంక చూస్తూ ఉన్నాడు. కళ్యాణ్ ఆ రోజు సాయంత్రం ఎప్పటి నుండో మూసి ఉన్న గది వద్దకు వచ్చి నిలుచున్నాడు. అతడు ఆ గది వైపు ఇంట్రెస్ట్గా చూస్తుండటం కనకారావు చూశాడు. అతడు టెన్షన్గా, సార్ మీరు ఈ గది వైపు ఎందుకు చూస్తున్నారు? మేడం చూశారు అంటే కోపం తెచ్చుకుంటారు. అది గ్రహాల శాంతి కోసం మూసిన గది అంట అని కళ్యాణ్ ఏమీ అడగకముందే విషయం చెప్పాడు. కళ్యాణ్ నవ్వుతూ, నేను ఇప్పుడు ఈ గది తెరవమని అడగలేదు కదా, పిఏ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. అంతలో విజయ్ అక్కడికి చేరి నవ్వుతూ, ఏంటి కళ్యాణ్, న్యూ ఇయర్ రోజు మిస్ అయిన ఓపెనింగ్ ఇప్పుడు చేద్దామనా అన్నాడు. కనకారావు షాక్ అయ్యి, ఏంటి న్యూ ఇయర్ ఓపెనింగా? ఇదేమైనా కొత్తగా కట్టిన షాపింగ్ మాల్ అనుకున్నారా ఏంటి? ఏమొద్దు సార్, మేడం చూశారో కొంపలు అంటుకుంటాయి అన్నాడు. అక్కడ మిగిలిన ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. అంతా అతడి నోరు మోయించి, కళ్యాణ్ గారి కోరిక ఆ గది తెరవటం అయితే మేము ఎవ్వరం కాదు అనం. మా అమ్మ కూడా ఆయనకి నో చెప్పదు. మరి నీ ప్రాబ్లం ఏంటి? సైలెంట్గా ఉంటే మంచిది అని అతన్ని అడ్డుకుని, ఏంటి సార్ ఈ గది తెరుద్దామా అని అడిగారు. కళ్యాణ్ ఎస్ అన్నాడు. రఘురామయ్య కాస్త కంగారు పడి, అది కాదు బాబు, ఆ గయ్యాళి వచ్చిందంటే కథ అంతా అడ్డం తిరుగుతుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఉగాది వరకు ఓపిక పట్టండి అన్నాడు. మధు అడ్డుకుంటూ, అబ్బా డాడ్, అప్పుడు కూడా మీరు ఇలాగే ఏదో కారణం చెప్పి ఆపారు. ప్లీజ్ డాడ్, లోపల ఏముందో చూడాలి అని ఉంది, మీరు అడ్డు రాకండి అంటూ అఖిలాండేశ్వరి గదిలో ఉన్న పాత తాళాలు తీసుకువచ్చి గది తెరవమని అడిగింది. అక్కడ ఉన్న అందరికీ ఆ గదిలో ఏముందో చూడాలి అని ఆశ ఉంది. ఇన్నాళ్ళు తల్లిపై ఉన్న భయంతో ధైర్యం చేయలేదు. ఇప్పుడు కళ్యాణ్కే ఆ అమ్మ భయపడుతుంది, ఇంక భయం ఎందుకు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గది తలుపులు తెరిచే ప్రయత్నం కళ్యాణ్ గట్టిగా చేస్తున్నాడు. అంతలో మిన్నీ డాన్స్ క్లాస్ నుంచి వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో అందరూ గుమిగూడి నిల్చోవటం చూసింది. ఆమెకు తెలుసు ఆ గదిలో తన జాతక ప్రభావం తగ్గించే యంత్రాలు ఉన్నాయి అని. పెద్దమ్మ పూజలు చేయించి ఆ గది మూయించింది అని. ఇప్పుడు అంతా అక్కడికి చేరి ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఆమె కంగారుగా అక్కడికి వెళ్ళింది. చూడబోతే కళ్యాణ్ గారు తాళాలతో ఆ గది తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ తాళం చెవి పనిచేయటం లేదు. ఇంకొకటి అని వరుస అన్నిటినీ ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతా ఎంకరేజ్ చేస్తున్నారు. అంతే, ఆమె గుండె ఆగినట్లయింది. ఆమె భయంగా ఏం ముంచుకు వస్తుందో అన్నట్టు చూస్తుంటే బయటికి వెళ్ళి వచ్చిన అఖిలాండేశ్వరి ఆ దృశ్యం చూసింది. అంతే, ఆవిడ రగిలిపోయింది. వాళ్ళ ప్రయత్నం ఫలించదు అని ఆవిడకి తెలుసు. నిజానికి ఆ గది తాళాలు పద్మభూషణ్ దగ్గర ఉన్నాయి. అయినా ఆవిడ నటిస్తూ కళ్యాణ్ అంటూ గట్టిగా అరిచింది. అంతే, అతడు గది తెరిచే ప్రయత్నం ఆపి ఆవిడ వైపు చూశాడు. మిన్ని వణికిపోతూ ఆవిడ వైపు చూసింది.
అక్కడ ఉన్న అంతా కాస్త భయపడ్డారు. ఆవిడ దీర్ఘాలు తీస్తూ, అయ్యో, ఈ ఇంటికి ఏదో అయ్యింది. అందరూ కోరి దారిద్ర్యాన్ని నెత్తిన పెట్టుకోవాలి అని చూస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఆ గది తెరిస్తే ఎంతటి అరిష్టం జరుగుతుందో తెలుసా? గతంలో ఎన్నో ప్రాణాలు బలయ్యాయి. మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో. దయచేసి ఆ గది తెరిచే ప్రయత్నం చేయకండి. ఇదంతా ఏదో నష్టానికే జరిగింది, నాకు తెలుసు. బాబు విజయ్, ఏంటి ఇదంతా? నేను మాత్రం ఎంతని ఓపిక పెట్టేది చెప్పు. ఈ ఇంట్లో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండే స్వేచ్ఛ ఇచ్చాను. నా రూల్స్, మీటింగ్స్ అన్నీ మానుకున్నాను. కానీ ఈ గది తెరిచే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇది అందరి క్షేమం కోసం. ఈ గది తెరిచే ప్రయత్నం కళ్యాణ్ చేశాడు. ఏం జరుగుతుందో అని కావాలని మిన్నీ వైపు కన్నీళ్లు పెట్టుకుంటూ చూసి ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది. కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ, ఏం డ్రామా చేశావత్తా? ఖచ్చితంగా ఈ గదిలో ఇంపార్టెంట్ విషయం ఏదో ఉండే ఉంటుంది. నువ్వు వద్దు అన్నా సరే ఈ కీస్ వర్క్ చేయకుంటే డోర్ పగలగొట్టి అయినా లోపల ఏముందో చూస్తాను. విజయ్, కట్టర్ తీసుకురా అన్నాడు. మిన్నీ ప్రమాదం ఊహించింది. అందుకే కంగారుగా, కళ్యాణ్ గారు ఆగండి ప్లీజ్, డోర్ ఓపెన్ చేయవద్దు అని భయంగా అతడి చేతిలో కీస్ కింద పడేసి అతడి చేయి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న అందరూ ఇంకా చేసేది లేక నాన్నగారు చెప్పినట్టు ఉగాది వరకు వెయిట్ చేయాలి అనుకున్నారు. కళ్యాణ్ మిన్నీ కంగారు పడటం చూసి నవ్వుతూ, రే, ఏం కాదురా, ఆవిడ మాటలు చేతలు అంతా నటన. ఖచ్చితంగా ఆ గదిలో ఏదో ఉంది అని చెబుతుంటే మిన్నీ గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ అండి, ఆ గది గురించి మాట్లాడకండి. నాకు చాలా కంగారుగా ఉంది. మీరు ఆ గది తెరవాలి అని చూశారు. మీకేమైనా అవుతుంది ఏమో, నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంటే అతడు కంగారు పడ్డాడు. హే మిన్నీ, ఏంటిది? ఏం కాదు, నువ్వు భయపడకు. ప్లీజ్ ఏడవకురా, నాకు కష్టంగా ఉంటుంది. సరే, నీకోసం నేను ఆ గది తెరవను, సరేనా? ఇంకా ఏడవకు, మా బుజ్జి కదూ, ప్లీజ్ రా. ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి ఏం కాదు అంటూ ఉన్నాడు. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుని, మీకు ఏమైనా అవుతుంది అండి, నాకు భయంగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళకండి, అసలు బయటికి వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ అతన్ని మరింత గట్టిగా చుట్టుకుంది. కళ్యాణ్ ఆమె కంగారు, భయం గమనించి, సరే సరే, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ప్లీజ్ రా, నువ్వు కంగారు పడుకు. ఐఎమ్ సారీ రా, అనవసరంగా ఆ రూమ్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాను, నిన్ను కంగారు పెట్టాను. ఇంకా టెన్షన్ అవ్వకు ప్లీజ్ అని ఆమెను చుట్టుకుని ఓదారుస్తూ ఉన్నాడు. ఆమె పరిస్థితి అతడికి అర్థమయ్యింది. కానీ ఒక్క విషయం తెలియదు. ఆమె ఆ గది తెరవాలి అని చూడకముందు నుండి అతని కోసం భయపడుతుంది. ఇప్పుడు ఆ భయం 100 రెట్లు ఎక్కువ అయ్యింది. కొంత సమయం గడిచింది. ఇప్పుడు మిన్నీ కంట్రోల్ అయ్యింది. కళ్యాణ్ ఆమెకు రిక్వెస్ట్ చేస్తూ భోజనానికి తీసుకువచ్చాడు. అందరూ సైలెంట్గా భోజనం చేస్తున్నారు. అఖిలాండేశ్వరి మాత్రం ఏదో బాధపడుతున్నట్టు భోజనానికి రాలేదు. ఆవిడ యాక్టింగ్ తెలుసు కనుక ఎవరూ పట్టించుకోలేదు. మిన్నీ ఆవిడ భోజనం చేయలేదు అని అందరి భోజనాలు అయ్యాక ఆవిడ కోసం ధైర్యం చేసి భోజనం తీసుకువెళ్ళింది. అఖిలాండేశ్వరి ఆమెను చూసి బాధగా, ఎందుకు వచ్చావు? నాకేం వద్దు, అవతలికి పో, నాకు కళ్యాణ్ కోసం చాలా భయంగా ఉంది అని సెంటిమెంట్ డైలాగ్ వేసింది. మిన్నీ, కళ్యాణ్ గారికి ఏమైనా అవుతుందా పెద్దమ్మ? చెప్పండి, నాకు భయంగా ఉంది అని అడిగింది. ఆవిడ ఎత్తు వేసేందుకు నిట్టూరుస్తూ, ఆ గదిలో జాతక ప్రభావం తగ్గించే యంత్రాలు ఉన్నాయి, అందుకే ఎవరిని తెరవమని చెప్పలేదు. తెరిచే ప్రయత్నం ఎవరు చేసినా చేస్తారు. ఇప్పుడు కళ్యాణ్ అని మాట పూర్తి చేయలేదు. మిన్నీ చేతిలో పళ్ళెం కింద పడేసి, పెద్దమ్మ, ఆ మాట అనకండి, నేను తట్టుకోలేను, ప్లీజ్ మీరు చెప్పండి, ఆయన్ని ఎలా కాపాడాలి అని అడిగింది. ఆవిడ శాంపుల్గా ఒక ప్లాన్ ఆలోచించి, ఏముంది, ఈ దోషం 24 గంటలు ఉంటుంది, అంతవరకు వాడు ఇల్లు దాటకుండా ఉంటే చాలు, నువ్వు ఏదో ఒకటి చెప్పి వాడిని ఇల్లు దాటకుండా చూసుకో అని చెప్పింది. మిన్నీ అలాగే అని పరుగులు పెడుతూ వెళ్ళింది. అఖిలాండేశ్వరి నవ్వుకుంటూ, పిచ్చిదానా, వాడు పోలీస్ వాడు, కదలకుండా ఇంట్లోనే చేస్తే ఉండడు, నువ్వు అనుకున్నది నెరవేరదు, నాకు కావాల్సింది అదే, అప్పుడు నేను నెక్స్ట్ ప్లాన్ అమలు చేస్తాను అని అనుకుంటూ ఉంది. మిన్నీ కంగారుగా కళ్యాణ్ దగ్గరకు వచ్చింది. కళ్యాణ్ ఆమె తలపై చేయవేసి గుండెకి హత్తుకుని, మీ పెద్దమ్మ అంతా నటనరా, చూసావుగా, నీ చేత్తో పట్టుకుని వెళితే శుభ్రంగా తిని ఉంటుంది, అవునా అని అడిగాడు.
ఆమె అతన్ని భయంగా చూస్తూ, అదంతా వదిలేయండి, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇప్పటి నుండి రేపు ఇదే సమయం వరకు ఇల్లు దాటి అసలు మన గది దాటి బయటకు వెళ్ళకూడదు. అంతే. నేను కూడా డాన్స్ క్లాస్కి వెళ్ళను, మీతోనే ఉంటాను. ఎందుకు ఏమిటి అని అడగకండి ప్లీజ్ అని చాలా భయంగా అడుగుతుంటే ఆమె ఎందుకు అలా అడిగింది తెలుసుకోకుండా, సరే మిన్నీ, నీకోసం నీతోనే ఉంటాను అని అందరికీ ఆమె భయపడుతుంది అని చెప్పి ఆమెను తీసుకుని గదిలోకి వెళ్ళాడు. ఆమె రూమ్ డోర్ లాక్ చేసి కీస్ చేతిలో గట్టిగా పట్టుకుని తెల్లవార్లు అతన్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉంది. కళ్యాణ్ ఆమె భయం చూసి బాధపడ్డాడు. ఆమెని బుజ్జగిస్తూ మాటల్లో పెడుతూ ఎంతో కష్టం మీద తెల్లవారు ఎప్పుడో నిద్రపుచ్చాడు. ఆమె మాత్రం అతన్ని ఇంచు కూడా కదలనివ్వకుండా చుట్టి పట్టుకుంది. కళ్యాణ్కి అర్థం కాలేదు. అంత భయపడాల్సిన అవసరం ఏముంది, అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే అతని మొబైల్ మోగింది. చూడబోతే అర్జెంటుగా స్టేషన్కి వెళ్లాల్సిన పని పడింది. ఇక్కడ చూస్తే మిన్నీ రూమ్ లాక్ చేసి పెట్టి అతన్ని ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి పట్టుకుని పడుకుంది. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేయలేడు. ఆమె అంతలా భయపడుతుంది అని అక్కడే ఉండలేడు. అర్జెంట్ పని పడింది, ఏం చెయ్యాలి అని ఆలోచించి ముందుగా విజయ్ని స్టేషన్కి పంపించాడు. బ్యాంక్ చోరీ చేసినట్టు సమాచారం వచ్చింది. విజయ్ సంఘటన స్థలంకి వెళ్ళాడు. సెక్యూరిటీ సిబ్బంది ముగ్గురు గాయాలు పాలు అయ్యి అన్కాన్షియస్లో ఉన్నారు. అంతా ధ్వంసం చేశారు. చాలా డబ్బు చోరీ అయింది. విజయ్ కంగారుగా కళ్యాణ్కి విషయం చేరవేశాడు. కళ్యాణ్ వెళ్ళక తప్పదు. అతడు అలర్ట్ అయ్యి మిన్నీ భయంలో ఎలాంటి నిజం లేదు కాబట్టి తను బయటికి వెళ్ళటం అవసరం అనుకుని ఆమెను నెమ్మదిగా బెడ్పై చేర్చి శబ్దం చేయకుండా ఆ గది విండో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ కంగారులో అతడి చేతి వాచ్ కూడా అక్కడే వదిలేశాడు. మిన్నీ రూమ్ కీస్ చేతిలో బిగించి పట్టుకుని నిద్రపోతూ ఉంది. కానీ కళ్యాణ్ బయటకు వచ్చాడు అని ఆమెకు తెలియదు. ఆమెకు మెలకువ వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.